వినాయకుడి విగ్రహం ప్రాముఖ్యత ఏమిటి? వినాయకుని విగ్రహం నుంచి ఏం నేర్చుకోవచ్చును? మనం తెలుసుకుందాము. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, సమస్యలను పరిష్కరించే బుద్ధిమంతుడిగా వినాయకుడిని కొలుస్తాము. పెద్ద బొజ్జ, చిన్న నోరు, పెద్ద చెవులు వినాయకుని రూపంలో గొప్పదైన జీవిత పాఠాలు దాగి ఉన్నాయి. వినాయకుడు జ్ఞాన ప్రదాత. వినాయకుడు విద్యాబుద్ధులకు, జ్ఞానానికి మూలము. ఏ పని మొదలుపెట్టినా వినాయకునికి స్మరించినంతనే ఏ విధమైన అడ్డంకులు లేకుండా నిర్విఘ్నంగా ఆ పనులు పూర్తవుతాయి. తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వర్ల చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రపంచంలో తల్లిదండ్రులే గొప్పవారు అని నిరూపించిన ఉత్తమ పుత్రుడు వినాయకుడు. వినాయకునికి పెద్ద తల ఉంటుంది. తల పెద్దదిగా ఉండటం అంటే పరిమాణం పెద్దది అని కాకుండా మన ఆలోచనలు మెరుగ్గా ఉండాలి అని వినాయకుని తల మనకు సూచిస్తుంది. మెరుగ్గా ఆలోచించే వాళ్ళు వ్యక్తిత్వపరంగా మెరుగ్గా ఉంటారు. వినాయకుని చెవులు చాలా పెద్దగా ఉంటాయి. ఈ పెద్ద చెవులు శ్రద్ధగా వినమని చెబుతాయి. ఏది చెప్పినా శ్రద్ధగా వినేవారు జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు అని వినాయకుని చెవులు వల్ల మనం అర్థం చేసుకోవచ్చును. వినాయకుని కళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి. ఈ చిన్న కళ్ళు సూక్ష్మ విషయాలను కూడా చాలా పరిశీలనగా దృష్టి కేంద్రీకరించి చూడాలని చెబుతాయి. వినాయకుని శరీర పరిణామానికి తగ్గట్టుగా చూస్తే నోరు చిన్నదిగా ఉంటుంది. చిన్న నోరు తక్కువ మాట్లాడమని చెబుతుంది. తక్కువ మాట్లాడే వాళ్ళు ఎప్పుడూ ఉత్తములు, ఎప్పుడూ ఉత్తమంగా ఆలోచిస్తారు. వినాయకునికి పెద్ద బొజ్జ ఉంటుంది. మంచి చెడుల రెండింటినీ జీర్ణించుకోవాలని ఈ పెద్ద బొజ్జ సూచిస్తుంది. వినాయకునికి ఉన్న పొడవాటి తొండము ప్రతికూలతను కూడా అనుకూలతగా మార్చుకోవాలని చెబుతుంది. అదే మనిషి యొక్క బలాన్ని పెంచుతుంది అని అంటారు. వినాయకుని చేతులు ఆశీర్వదించటానికి, రక్షించటానికి ఎప్పుడూ ముందుండాలనే ఉద్దేశాన్ని వినాయకుడి ఆశీర్వాద భంగిమ సూచిస్తుంది. గణేశుని 4 భుజాలు 4 గుణాలకు ప్రతీక. అవేమిటి అనగా మనస్సు, బుద్ధి, అహంకారము, మనస్సాక్షి. ఈ 4 గుణాలకు ప్రతీక వినాయకుని భుజాలు. వినాయకుడికి పూజించటం అంటే వినాయకుడిలోని మంచి గుణాలను మన జీవితంలో అలవర్చుకోవటమే.